పైన మొత్తం మనకి కటింగ్ చూసాం కదా. నెక్స్ట్ కటింగ్ అయిన టోటల్ పీసెస్ అనేది మనకి ఈ ఫ్లోర్లో వస్తుంది. సో ఈ ఫ్లోర్లో ఏంటంటే టోటల్గా కటింగ్ అయిన టోటల్ ప్రతి షర్ట్కి సంబంధించిన డిజైన్ అంతా ఇక్కడ తీసుకొచ్చి శాంప్లింగ్ కన్ఫర్మ్ చేసుకుంటాము. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ తయారవుతుంది. సో అంటే షర్ట్కి సంబంధించిన పార్ట్స్ అన్నీ మన కాలర్ కానీ, కఫ్ కానీ, పాకెట్ కానీ, బాటమ్ కానీ డిఫరెంట్ ప్రాసెస్ అంతా తయారవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క పార్ట్ ఏది తయారైనా దానికి ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ అనేది ఉంటుంది. స్టాండర్డ్ మెజర్మెంట్ ప్రకారమే మనం టోటల్ డిజైన్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తాము. ఎందుకంటే శాంప్లింగ్ని బేస్ చేసుకొని టోటల్ డిజైన్ ఎగ్జిక్యూట్ చేస్తాము. సో ఎవ్రీడే వచ్చేసి మినిమం మనకు ఒక 5 to మినిమం 5 డిజైన్స్ అనేది ప్రొడక్షన్లో ఉంటుంది. అదే కాకుండా మీకు గోడౌన్లో ఇక్కడ చూస్తే కనుక మినిమం ఒక 10 to 20,000 పీసెస్ అనేది ఎప్పుడు ప్రాసెస్లోనే ఉంటుంది. సో ఈ 10 to 20,000 పీసెస్ అనేది కూడా టోటల్ మనం ఏ ఐటమ్ మెయింటైన్ చేసినా కూడా ట్రెండీ ఐటమ్ అనేది ఉంటుంది. అవుట్డేటెడ్ అలా కాకుండా చెక్స్ ప్లెయిన్ అనేది మనకి 365 రోజులు ప్రొడక్షన్ నడుస్తూనే ఉంటుంది. అదే కాకుండా మనకి దాంతోపాటు ట్రెండింగ్గా వచ్చే ఇప్పుడు మోకిలా చెక్స్ కానీ, ప్రింటెడ్ చెక్స్ కానీ, పాప్కార్న్ కానీ, డిజిటల్ ప్రింట్స్ కానీ ఇవన్నీ టోటల్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో అండర్ ద వన్ రూఫ్ నడుస్తుంది. ప్రతి పీస్ కానీ ప్రతి లైన్లో కానీ ఎప్పటికప్పుడు క్యూసీ అనేది నడుస్తూ ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు మేము యూజ్ చేసే ఈ మెషినరీ అంతా కూడా టోటల్గా మీకు కంప్యూటరైజ్డ్ మెషినరీ అనేది ఉంటుంది. అంటే ఒక ఎక్స్పోర్ట్ బ్రాండెడ్లో ఎలాంటి మెషినరీ అయితే యూజ్ చేస్తారో టోటల్ సేమ్ మెషినరీ మేము యూజ్ చేస్తాము. సో ఈ బటన్ కానీ కాజా కానీ ఏంటంటే ఈ మిషనరీతో మనం వర్క్ చేయడం వల్ల మీకు ఈ థ్రెడ్ అనేది ఎప్పటికీ షర్ట్ చిరిగితే కానీ బటన్ పోదనమాట. నార్మల్గా మీకు రెడీమేడ్లో వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ ఏముంటుందంటే బటన్లు ఊడిపోవడం కానీ, లేకుంటే స్టిచెస్ సరిగా పడకపోవడం కానీ, ఫిట్టింగ్ సరిగా లేకపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో కాకుంటే మన ఈ ప్రొడక్షన్లో ఏంటంటే ప్రతి ఒక్కదానికి మనం వాడే టెక్నాలజీ కానీ మెషినరీ కానీ అప్డేటెడ్ ఉంటుంది కాబట్టి మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది ఏది ఉండదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మెషినరీ నార్మల్ కంపెనీస్లో అయితే చాలా చిన్న మెషినరీ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే సో దీనికి మనం థ్రెడ్ సంబంధించింది కూడా ఎలా ఇంటూ కావాలా ఎలా కావాలనేది కూడా మనం ఈ కంప్యూటర్లో ఫీడ్ చేస్తే సో అదే విధంగా డిజైన్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల మనకి ఆ క్వాలిటీ కానీ డిజైన్ కానీ ఎలా కావాలంటే అలా నీట్గా అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ దీనికి చెకింగ్ అంతా జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ గార్మెంట్ని మళ్ళీ మనం వాషింగ్ చేస్తాము. సో ఆ వాషింగ్ ప్రాసెస్ కూడా ఎలా జరుగుతుందనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను.